ఒకప్పుడు కరెంటు కోతల నివారణ కోసం ఉద్యమాలు, లేకపోతే ఒకప్పుడు ఏదైతే పట్టాలు ఇవ్వమని నినాదాలు, లేకపోతే కనుక మా ప్రాంతంలో రోడ్డు వేయమని నినాదాలు, ఇట్లాంటి వాటితో సబ్ కలెక్టర్ ఆఫీసులు ముట్టడి, ఎంఆర్ఓ కార్యాలయాలు ముట్టడి, మా మున్సిపాలిటీ ముట్టడి, కార్పొరేషన్లు ముట్టడి, ఇట్లాంటివన్నీ కమ్యూనిస్టులు చేసేవాళ్ళు. ప్రజా సమస్యల విషయంలో పోరాటాల్లో అద్వితీయమైనటువంటి చెయ్యి. వాళ్ళ పోరాటాల కారణంగా వచ్చినటువంటి ప్రయోజనాలు మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి కూడా బెనిఫిట్ పొందారు. కానీ ఇవాళ రోజున వామపక్షాలకు ఓపిక లేదు, వాళ్ళ వెనకాల వచ్చేందుకు పేదలు తక్కువగా ఉన్నారు. ఎందుకంటే పేదలు మధ్యతరగతి అయిపోయారు. మధ్యతరగతి అయినటువంటి పేదలు ఇవాళ రోడ్డెక్కి ఉద్యమాలు చేయడానికి తగ్గిపోయారు. ఇప్పుడు మధ్యతరగతి సోషల్ మీడియాని శాసిస్తోందనే కంటే కూడా సోషల్ మీడియాలో పరుగులు పెడుతోంది. ఎందుకని ప్రజా సమస్యల విషయంలో మనం ముందుకు రాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఏరియాలో ఒక రోడ్డు సక్రమంగా లేదు, కాలువ సక్రమంగా లేదు, లేకపోతే మంచినీళ్ళు ఈ రోజు వరకు మన ఇళ్ళకి రాలేదు, లేదంటే కనుక మన ప్రాంతంలో పాఠశాలలో ఈ ప్రాబ్లం వస్తుంది, లేదంటే కనుక మన ప్రాంతంలో ఉన్నటువంటి మురుగునీటి వ్యవస్థ సక్రమంగా లేదు, లేకపోతే మన ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటింటికి వచ్చే కలెక్షన్ చేసుకునే చెత్తకు సంబంధించిన వాళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు, లేకపోతే పవర్ సక్రమంగా లేదు. ఇట్లాంటిది ప్రజల ముందుకు తీసుకెళ్తే కదా సోషల్ మీడియా ఇవాళ ఒక మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే రోడ్డు ఎక్కలేని ధర్నా చేయలేం. కానీ సో వాళ్ళని అటాచ్ చేస్తూ, వాళ్ళని ట్యాగ్ చేస్తూ కనుక మనం సోషల్ మీడియా ద్వారా ఉద్యమిస్తే 1కి 2, 2కి 3, నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. కాబట్టి అట్లాంటి పోరాటాల ద్వారానైనా మనం సాధించవచ్చు. కాకపోతే ఇందులో కాస్త కమిట్మెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఎదురోళ్ళ స్వార్థం కాకుండా బాధ్యత లేకపోతే అవసరాన్ని గుర్తించాలి.